దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం ముక్కుళ ముద్ర కోసం తెలుసుకుందాం. ముక్కుళం అంటే ఏంటి? మూసుకొని ఉండడం అంటారు. మొగ్గ ఎలా ఉంటుంది? ఇలా మూసుకొని ఉంటుంది, ముక్కుళం అంటారు కదా. విప్పు అంటే వికసించడం అంటారు, ముక్కుళం అంటారు. అయితే ఇక్కడ ఈ ముక్కుళ ముద్ర వేస్తే ఏం లాభం, ఎందుకు, ఎలా పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది అన్నది తెలుసుకొని తర్వాత ముద్ర కోసం కూడా ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈ ముక్కుళ ముద్ర ఎంత శక్తివంతమైందంటే ప్రపంచమంతా దేంతో తయారైంది ముందుగా కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నదే. పంచభూతాలు అంటారు, మహాపంచభూతాలు. పంచమహాభూతాలు అంటే చాలా శక్తి. 5 శక్తులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 5టికి పేర్లు ఉన్నాయి: అగ్ని, వాయువు, ఆకాశ, పృథ్వీ, జలం. ఈ 5 ప్రపంచం తయారైంది. ఈ సూర్యుడికి దీనికి ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, కరెక్ట్గా ఉంది కనుక ఇక్కడే ప్రాణకోటి ఉంది. పైన చూస్తే ఆకాశంలోని గెలాక్సీలోని బిలియన్స్ ఆఫ్ ఇటువంటి భూమి లాంటివి ప్లానెట్స్ కానీ రకరకాల గ్రహాలు ఉన్నాయి. ఎక్కడ మానవులు కాదు, ఒక ప్రాణి కూడా లేదు, ఇక్కడే ఉందంటారు. చాలా రీసెర్చ్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా దొరకలేదు. అంటే ఈ భూమి ఆ సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ వలన ఆ దూరం కరెక్ట్ ఒక లెక్క ప్రకారం పద్ధతిగా ఉంది కనుక ఇక్కడే ప్రాణి ఉంది. ఆ ప్రాణుల్లో మానవుడు కూడా ఒక ప్రాణి. అయితే ఈ పంచభూతాలను బేస్ చేసుకొని ప్రతి ప్రాణి పుట్టిందని మనం తెలుసుకున్నాం. ఈ 5 శరీరంలో ఉంటే ఏమంటాం? పంచతత్వాలు అంటాం. ఈ 5 తత్వాలని సమానంగా శరీరానికి ఎంత కావాలో అంతే సప్లై చేసే సిస్టంగా ఉంటే శరీరం ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. శరీరం హ్యాపీగా ఉంటే మనసు హ్యాపీగా ఉంటుంది. మనసు హ్యాపీగా ఉంటే మనం ఏ పనైనా హాయిగా చేయగలం. ప్రతిదానికి శరీరం మీద మనసు ఉండదు. అదే కానీ మన కాలుకు నొప్పో, మోకాలకు నొప్పో, మడవకు నొప్పో, అరికాల కింద నొప్పి అయినా, జాయింట్లు పెయిన్లు కానీ, మెడల నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, చెయ్యిలు ఎత్తితే నొప్పి కానీ, రకరకాల నొప్పులు, బాధలు ఉంటాయి. ఏదో సమస్య ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి ముందు శరీరం మీద మనసు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ బాధ, నడుస్తే కడుపు నొప్పి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు, నడవలేరు, కూర్చోలేరు, కూర్చుంటే నొప్పి, నిలబడితే నొప్పి, ఎక్కడికి వెళ్ళలేరు, కదలకుండా శరీరం కదపడానికి వీలైనంత మట్టుకు శరీరాన్ని అట్లీస్ట్ ఉంచితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ముక్కుళ ముద్ర శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా జాగ్రత్తగా వినండి. క్యాన్సర్ లాంటివి పెద్ద సమస్యలు అంటే రోగం అంటే బాగోలేదు కనుక సమస్య అని చెప్పబడుతుంది. ఎటువంటి సమస్య ఉన్నా ముక్కుళ ముద్ర వేసి సాధన చేసి చూడండి. ఎలా వేయాలి, ఏం చేయాలని తెలుసుకున్నాక చేసి చూడండి, ఎంత బాగా తగ్గుతుందో చూడండి. చాలా సమస్యలు తగ్గుతాయి. ఎగ్జాంపుల్, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి, సర్వికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి బెల్ట్ పెట్టుకుంటారు మెడకి, లేకపోతే మెడల నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? సెల్ ఫోన్ అలా చూడడం, లేకపోతే కంప్యూటర్ని అలా చూడడం, మెడను వంచే ఉంటారు గంటలు. తల కదలకుండా ఉంటే కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా యాక్టివ్ పార్ట్ మెడ, శరీరం. అందుకే సున్నితమైన నరాలన్నీ మెడకే ఇచ్చాడు భగవంతుడు, ఇంకెక్కడ ఇవ్వలే. చాలా సున్నితమైన నర 72,000 నాడులు మెడ దాకా వస్తాయి. ఇక్కడి నుంచి కనెక్షన్ లేకుండానే కొన్నే ఉంటాయి, మిగిలిన కనెక్షన్ లేకుండా తలకుంటాయి. ఈ 72,000 నాడులు కంఠం దగ్గర ఉంటాయి కనుకనే డాక్టర్లు ఆపరేషన్ మెడకి చేయరు. లక్షల మందిలో ఎవరికో ఒకరికి రిస్క్ తీసుకొని వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మాది గ్యారంటీ కాదన్న తర్వాతే మెడకి చేస్తారు. శరీరంలో ఏ భాగానికి ఏ ప్రాబ్లం అయినా 2గా ముక్కలు విడదీసి కూడా మళ్ళీ కుట్టేస్తారు. కానీ మెడకి ఆపరేషన్ ఏ డాక్టర్ ప్రపంచంలో చేయడు. కనుక్కొని చూడండి కావాలంటే. ఇది ఇందులో ఉంది. అందుకు ఇక్కడ ముక్కుళ ముద్ర ఏం చేస్తుంది? రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఎనర్జీ పెంచి శరీరంలో వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు వచ్చేసరికి శక్తి పెరుగుతుంది. పెరిగి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పాత రక్తాన్ని తీసేసి కొత్త రక్తం వెళ్ళగానే నెమ్మదిగా నొప్పి తగ్గుముఖం పట్టి తగ్గిపోతుంది. ఇది సాధన ఒకరోజు చేయగానే రాదు, చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. నిరంతర సాధన ఉంటే చాలా బాగా తగ్గుతుంది. కొన్ని సమస్యలు 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో తగ్గే సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని సమస్యలు మాత్రం అట్లీస్ట్ మినిమం 45 రోజులు పడుతుంది. ఎక్కువ రోజుల నుంచి ఉంటే, లేకపోతే 21 రోజుకే తగ్గుతాయి. 21 days అది కామన్. మండలం అంటారు, ఇవి అంటారు, అవి అంటారు. మీకు తెలుసు, ఆయుర్వేదంలో మందులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? కోర్స్ అంటారు. అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే 5 days కోర్స్ ఇస్తారు. 6 రోజులకి మందులు ఇస్తారు తప్పకుండా కదా, 5 రోజులకు. ఇక్కడ ముక్కుళ ముద్రకి చూడండి, సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందనుకోండి. మనకి సర్వికల్ స్పాండిలైటిస్ అంటే మెడల నొప్పులు, భుజాల నొప్పులు. నొప్పి రాగానే గబుకొని బెల్ట్ అని అడిగి తీసుకొని పెట్టుకోవడం, బెల్ట్తోటే జీవితం నడిపించడం జరుగుతాయి. అటువంటి వాళ్ళు ఈ సాధన చేసి చూడండి,
కొద్ది రోజుల్లోనే బెల్ట్ లేకుండా కూడా తిరగలుగుతారు. అంటే మెడకి అంత శక్తి పెరుగుతుంది. అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి. గోల్డ్ ఉండకూడదు. చాలా ముఖ్యమైన విషయం. గోల్డ్ అస్సలు పెంచొద్దు. అది స్టైల్ అనుకుంటాం కానీ చాలా డేంజర్ అది. ఇవి మృత కణాలు కావు, జీవకణాలు కావు. పాయిజనే గోళ్ళ రూపంలో పెరుగుతుంది. శరీరం వదిలేసిన తర్వాత పెరిగేవి రెండే, ఒకటి కీర్తి, రెండు గోల్డ్. అందుకు గోల్డ్ లేకుండా ఉంటేనే మంచిది. అన్ని వేళ్ళు కలపాలి. వీటిని ప్యాడ్ భాగం అంటారు. ఈ అన్ని వేళ్ళు కలిసినప్పుడు ఇలా పెడితే అన్ని వేళ్ళు తగలాలి చేతికి. ఇలా పెట్టినప్పుడు చూడండి, చిటికిన వేలు తగలలేదు అనుకోండి, అయితే చూపుడు వేలు తగలేదు, వెనక్కి ఉంది. తగలపోతే పని చేయదు. ఇలా అన్ని వేళ్ళు కలవాలి. ఈ చేయి కూడా ఇలా పెట్టి ఎక్కడైనా టచ్ చేసి చూస్తే అన్ని వేళ్ళు ఆ చర్మానికి తగలాలి. ఎక్కడ పెట్టినా అన్ని వేళ్ళు తగలాలి. ఈ విధంగా అన్ని వేళ్ళు కలిపి చేస్తేనే సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లంకి మంచి ఫలితాలు కనబడతాయి. చాలా మంచి ఫలితాలు, ఆశ్చర్యపోయే రిజల్ట్స్. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. అన్ని వేళ్ళు కలిపి రెండు చేతులు సైడ్కి ఇలా లాగాలి. కొంచెం సాగతీసి మెల్లిగా మడుస్తూ మోచేతుల దగ్గర భుజస్కంధాల మీద పెట్టాలి. ఇవి భుజాలు, ఇవి భుజస్కంధాల మీద పెట్టాలి. తల వంగిపోతుంది చేస్తున్నప్పుడు, ఇలా తిప్పుతున్నప్పుడు తల వంగిపోతుంది కనుక తల కొద్దిగా ఎత్తాలి. ఛాతి పైకి లేచి ఉంటుంది. ఈ విధంగా చేయాలి. మోచేతులు తగిలినా పర్లేదు, తగిలిపోయినా పర్లేదు. ఫస్ట్ డే 20 times, రివర్స్ 20 times చేయాలి. 20 సార్లు 20 సార్లు ఈ విధంగా తిప్పాలి. ఒక వారం తర్వాత 5, 10 పెంచుకోవచ్చు. 5 అయినా 10 అయినా ఇలాగా. అంటే క్లాక్ వైజ్ 20 సార్లు, యాంటీ క్లాక్. ఇవి టచ్ చేసే ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలిపాక ఇలా విడదీసేసి మీరు ఇలా చేశారనుకోండి, తగ్గమన్నా తగ్గదు. ఇక్కడ చెప్పేది కరెక్ట్గా ట్రై చేసి సాధన చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి. లేకపోతే ఎలా ఉంటుంది, నా చెప్పడం లోపమా, మీకు వినడంలో లోపమా అర్థం కాకపోతేనే ఆ సమస్య తగ్గదు. సాధన చేసి చూడండి. ఇప్పుడు ఎపిసోడ్లో చాలా చెప్పాం. 1-2 సార్లు వినండి, సాధన చేయండి. అందులో చూసి కూడా అదే క్వశ్చన్లు అడిగితే చెప్పడం కష్టం అవుతుంది. మీకు ఈ సాధన చేయకుండా క్వశ్చన్లు అడిగితే చాలా కష్టం. ఎవరికి సైడ్ ఎఫెక్ట్లు, చేతులు ఇలాగనిస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చాయంటే ఇటు శైలి పదవులు ఎవరికి రావు. అటువంటివే నేర్పబడుతున్నాయి. సాధన చేస్తారనుకొని ఎవరికైనా మెడల నొప్పులు, భుజాల నొప్పులు. ఇంకొక విషయాన్ని, ముక్కుళ్ళ ముద్ర అంటే చేతులు కలిపి ఉంచాం. కడుపు దగ్గర ఇక్కడ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇక్కడ సైడ్లో నొప్పిగా ఉంది, సైడ్లో కడుపు దగ్గర ఒక చెయ్యి మోకాల మీద ఉంచండి. కుడి చేయిని ఈ విధంగా పెట్టండి. కుడి వైపు లేకపోతే ఎడం చేయిని పెట్టండి, లేకపోతే కుడి చేయి, ఏదో ఒకటి. అన్ని వేళ్ళు కలిపి ఎక్కడైతే నొప్పి ఉందో, ఇక్కడ నొప్పి ఉంటే క్లాక్ వైజ్ 15 times 15 సార్లు ఇలా తిప్పాలి. మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 15 సార్లు తిప్పండి. గాలి నెమ్మదిగా పీల్చుకోవాలి, మెల్లిగా వదలాలి. అలా చేశారనుకోండి, 15 సార్లు కరెక్ట్గా క్లాక్ వైజ్, 15 సార్లు రివర్స్ తిప్పాలి. ఏదో 5 క్లాక్ తిప్పి మళ్ళీ 5 రివర్స్ తిప్పి మళ్ళీ తర్వాత 5 అలా చేస్తే రాదు. క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ 15 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 15 సార్లు. ఒకసారి ఇలా తిప్పితే మళ్ళీ రివర్స్లో కూడా తిప్పాలి. అప్పుడే మీకు ఆ ఫలితాలు చాలా వేరంగా కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే కడుపులో పట్టేసిన నొప్పి ఉన్నా, ఎక్కడ ఉన్న భుజాల్లో, చేతి దగ్గర కానీ, కడుపు దగ్గర కానీ, పక్కటెంకల దగ్గర కానీ ఎక్కడ ఉన్న సమస్య ముక్కుల ముద్ర చేయండి. ఎందుకంటే పంచభూతాలు, పంచతత్వాలు వేళ్ళు కలిసినప్పుడు ఆ 5 ఎనర్జీలు ఇక్కడే ఉంటాయి. ఆ ఎనర్జీని ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగం చుట్టూ ఇలాగ రౌండ్గా తిప్పి మళ్ళీ రివర్స్లో తిప్పేసరికి ఆటోమేటిక్గా దాన్ని సరి చేయగలిగే శక్తి ఉంది ముద్రకి. దీని పేరేంటి? ముక్కుళ ముద్ర. చూడండి, ఇలా రావాలి గుండ్ర, ఇలా వచ్చి ఇక్కడ పాయింట్లు వస్తాయి. దీన్ని కొంచెం ఇలా పెట్టేశారనుకోండి, ఇలాగ ఉండలాగా, ఇది మళ్ళీ ముద్ర పేరు మారిపోతుంది. ఇంకొంచెం ఉంచితే ఇంకో రక్క పేరు మారిపోతుంది. కరెక్ట్గా అన్ని వేళ్ళు కలవాలి. ఇలాగా మరీ బాగా ముందుకు ఉంటుంది. కొద్దిగా దగ్గరికి వస్తే కొంచెం గ్యాప్ వస్తుంది, ఇలాగా గొట్టంలాగా. అది వేరే ముద్ర, మళ్ళీ ఇలా అంటే ఇంకో ముద్ర వేరు. మీరు చూసుకొని చేయాలి. దీన్ని 1-2 సార్లు చూడండి, సాధన చేయండి. సమస్య ఉంటే చేసి చూడండి, ఏ విధంగా తగ్గుతుందో. తప్పకుండా తగ్గుతుంది. ప్రయత్నం చేస్తారని సంకల్పం చేసుకుంటూ నమస్కారం. ఒకటి, చాలామంది ప్రేక్షకులు ఇందులో యూట్యూబ్లో చూసిన తర్వాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. పుస్తకాలు అవి ఉన్నాయి, దొరుకుతాయి. నెంబర్ ఇచ్చాం. ఈ ఎపిసోడ్లో చూడండి, లాస్ట్లో పేరు, నెంబరు అన్నీ వస్తాయి. మెయిల్ ఐడి కూడా వస్తుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కన్సల్ట్ చేయండి. మీకు ఆ పుస్తకాలు పంపించబడతాయి. 3-4 రోజుల్లో మీకు అందుతాయి తప్పకుండా. దానికి బాధపడే అవసరం లేదు. దాంట్లో అన్ని ముద్రలు, ఎన్ని రకాల ముద్రలు ఉన్నాయో అవన్నీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సమయం చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ విధంగా పనిచేస్తుంది, యోగ సాధకులకి ఏ చక్రం ఏ ముద్ర పనిచేస్తుంది, మామూలుగా మన వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంటే ఎలా తగ్గించుకోవాలి,
అవన్నీ ఉంటాయి అందులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.